ఈరోజు మహేశ్వరం గ్రామ కాంగ్రెస్ కమిటీ ముఖ్య నాయకులు సీనియర్ కార్యకర్తలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు గత 25 రోజులుగా మహేశ్వరం గ్రామ పంచాయతీ ఎన్నికల సమరంలో భాగంగా పనిచేసినటువంటి కార్యకర్తలు నాయకులకు అభ్యర్థి విజయం కోసము ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసినటువంటి వారికి అందరూ కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి స్థానికంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, స్థానిక నియోజకవర్గం ఇన్ఛార్జి కేఎల్ఆర్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నప్పటికీ ఈ స్థానికంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సీనియర్ నాయకుడు ముఖ్యంగా పలుసార్లు కూడా గ్రామాభివృద్ధి కోసం అనేక సార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్నటువంటి కాకీశ్వర్ ముదిరాజు ఓటమి చాలా మాకు బాధాకరమైనప్పటికీ మేము ఓటమి చెందడము ఓటమి కాదు, ఇది డబ్బు ప్రలోభంతో ధనము డబ్బు కొంత స్థానిక శాసనసభ్యురాలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అండదండలతోటి కొంతమంది ముఖ్య నాయకులు చేసినటువంటి కుట్రలో భాగంగా మేము ఓటమి చెందాం తప్ప ఇది మా ఓటమి కాదు. ఇది కేవలము డబ్బు ప్రలోభాలతోటి సామాన్య ప్రజలను ముఖ్య నాయకులను భారీ ఎత్తున కొనుగోలు చేసి వాళ్ళు గెలవడం జరిగింది తప్ప ప్రత్యక్షంగా మరి గత శాసనసభ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానంలో ఉండడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్థానిక శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం హెడ్ క్వార్టర్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కంటే 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయింది. మేము 2వ స్థానంలో, కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉండడం జరిగింది. మరి గత 2 ప్రత్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు, బీజేపీ పువ్వు గుర్తు, ఇటు బీఆర్ఎస్ గుర్తు, 3 గుర్తులను తీసుకుంటే మేము కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం హెడ్ క్వార్టర్లో అన్ని వర్గాల ప్రజలు, సామాన్య ప్రజలు కూడా మాకు కాంగ్రెస్ పార్టీ ఆదరించడం జరిగింది. అయితే ఇటీవల జరిగినటువంటి స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంతమంది మమ్మలను పూర్తిగా వీళ్లను రాజకీయంగా అనగదొక్కాలన్న ఉద్దేశంతో జరిగిన పోరులో మేము ఓటమి చెందినమని అంగీకరిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ధనము భారీ ఎత్తున వాళ్ళు భూ కబ్జాలు ఆక్రమ దందాలు చేసిన డబ్బును భారీ ఎత్తున మహేశ్వరం మీద వెదజల్లిరు. ఎక్కడ పడితే అక్కడ మందు యాటలు కోయడము, భారీ ఎత్తున డబ్బులు వెదజల్లడంతో మేము వారి డబ్బు ముందు కొంత మేము వెనుకబడి ఉన్నాం. సామాన్య ప్రజలు మా వెంటే ఉన్నారు, ఇప్పటికీ ముఖ్య నాయకులు కూడా మా వెంటే ఉన్నారు. మేము ఎక్కడ కూడా బలహీనం కాలేదు. ఒక విషయాన్ని మేము సబితా ఇంద్రారెడ్డిని స్థానిక శాసనసభ ఎన్నికల్లో మీరు ఎందుకు వెనుకబడ్డారో దానికి సమాధానం చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు 3వ స్థానానికి ఎందుకు వెనుకబడ్డారో మీరు సమాధానం చెప్పాలి. కేవలం కాకీశ్వర్ ముదిరాజును ఓడించాలన్న ఒక కంకణం కట్టుకొని మీరు పనిచేసినట్టు కనిపిస్తుంది. ఒక రఘుపతిని మీరు ఓడించాలన్న ఉద్దేశంతో పనిచేసినట్టు కనిపించింది. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో 27 ఏళ్ళు మీరు పనిచేసిన విషయాన్ని మర్చిపోయి మీరు కాంగ్రెస్ పార్టీ అండదండలతోటి కాంగ్రెస్ పార్టీ నీడలో మీరు పలు పర్యాయాలు ఎమ్మెల్యే గెలిచిన విషయాన్ని మర్చిపోయి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఓడించడానికి ఇంత దౌర్భాగ్యంగా, ఇంత నీతిమాలిన రాజకీయాలకు మీరు కుట్రపూరితంగా పనిచేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఒక్కొక్క ముస్లిం నాయకులకు కానీ మహేశ్వరంలో ఉన్నటువంటి వివిధ కుల సంఘాల నాయకులకు మీరు ఫోన్లు చేసి కాకీశ్వర్ను ఓడించాలి, మరి కాంగ్రెస్లో బలపరిచినటువంటి మరి వార్డు సభ్యులను రఘుపతిని కానీ
అల్లె కుమారన్ కానీ అల్లె భిక్షపతిని కానీ ఈ విధంగా అనేక మందిని ఓడించాలని మీరు ఇంటింటికి కంకణం కట్టుకొని ఓటర్లకు మీరు ఫోన్ చేయడం చూస్తే చాలా దౌర్భాగ్యము. ఎందుకంటే మీ ఇంటికి మీ కుటుంబానికి మేము చేసిన సహాయానికి మంచి తగిన బుద్ధి చెప్పారు మీరు. ఎందుకంటే మీరు పార్టీని వీడిపోయిన నాడే మేము గమనించినాము. మీరు రాజకీయంగా వ్యాపార కోణంతో పనిచేస్తున్నారు, మీ కుటుంబం కోసం మీ స్వార్థం కోసం పనిచేస్తున్నారు. మేము ఆనాడు ఇంద్రారెడ్డి టీడీపీలో నుంచి వెలివేసినాక, లేకపోతే టీడీపీ నుంచి ఆయన వెళ్ళిన తర్వాత మేము ఆయనకు ఈ మహేశ్వరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట, ఆ కంచుకోట సమయంలో మేము ఇంద్రారెడ్డికి అండగా ఉండి ఇంద్రారెడ్డిని ఆదరించిన విషయాన్ని మీరు రాజకీయంగా మీరు కుటుంబంలో ఒక మహిళగా ఉన్నారు. ఆనాడు మేము ఇంద్రారెడ్డిని ఈ మహేశ్వరం గడ్డ మీద మేము ఆయనకు అండదండలుండి మహేశ్వరంలో ఎప్పుడు వచ్చినా కానీ ఆయనకు నేను కానీ కాకేశ్వర్ ముదిరాజు కానీ ఇంకా ఇతర నాయకులు అండ ఉన్నాం. ఆనాడు టీడీపీ హయాంలో ఇంద్రారెడ్డిని కనీసము మహేశ్వరంలో రాత్రిపూట బస చేయడానికి కూడా ఇల్లు ఇవ్వకుండా ఆనాడు టీడీపీ నాయకులు అడ్డుకుంటే మేము ఆనాడు మరి ఈనాడు రిపోర్టర్ యాదగిరెడ్డి కానీ కాకేశ్వర్ ముదిరాజు కానీ మేము ఆనాడు మహేశ్వరంలో ఆయనను బస చేయడానికి ఒక ఇంటిని ఏర్పాటు చేసిన విషయం నీకు తెలియదమ్మా? ఈనాడు నువ్వు మమ్మలను ఓడించడానికి నీవు ఇంత కంకణ బద్దులు కట్టుకొని డబ్బును ఇష్టానుసారంగా నువ్వు మహేశ్వరం ఈనాడు ఇచ్చి ఓడించడానికి ప్రయత్నం చేసినావు. కాకేశ్వర్ ముదిరాజు సర్పంచ్గా ఎన్నికైతే నీ పక్కన కూర్చొని ఒక సర్పంచ్గా కూర్చుంటే నీకు ఇబ్బంది అయిందా? ఇన్నాళ్ళు 25 ఏళ్ళు 27 ఏళ్ళు నీ ఇంకా ఉన్నది ఎవరు? నీకు నవీన్ ఎంకున్నాడా, అంబయ్య ఎంకున్నాడా? ఈ కింది స్థాయిలో ఇంత గుర్తింపు తీసుకొచ్చి నిన్ను కాంగ్రెస్ పార్టీలో ఒక స్థాయిలో మేము పైసలు ఖర్చు పెట్టుకొని మేము ఇంత ఈ స్థాయికి తీసుకొస్తే ఆనాడు నన్ను సర్పంచ్గా నిలవడబెట్టి అభ్యర్థి దొరకకపోతే ఆ విధంగానే నన్ను ఓటమి పాలు చేసినావు. నన్ను ఓటమి పాలు చేసుకొని భూములు పశువులు అమ్ముకొని నన్ను ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చిన ఘనత నీ ఘనత. నీవు ఒక దళితుని ఎదగనియవు, ఒక బీసీ నాయకుని ఎదగనియవు. నీవు కేవలము ఒక సామాజిక వర్గానికే పనిచేస్తున్నటువంటి వ్యక్తివి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నీ ఇంకా 24 గంటలు పనిచేసినటువంటి మరణించినటువంటి ఇజ్రాయెల్ కుటుంబాన్ని కూడా చనిపోతే నువ్వు వెంబడే వచ్చి నువ్వు పార్టీ మారినా ఏ పార్టీలు ఉన్నా ఉదయమే కానీ రాత్రి వచ్చి నువ్వు వెంబడే ఆ కుటుంబాన్ని పరామర్శించాలి. ఆనాడు కూడా ఇజ్రాయెల్ను మేమంతా కూడా నువ్వు ఈ విధంగా జరిగిందంటే నువ్వు తర్వాత రావడం జరిగింది. ఇక మరి మా మహేశ్వరం విషయానికి వస్తే నీవు మొన్న ఎన్నికల సమయంలో నీ ఇంకా ఉన్నోళ్ళు ఎవరు? నీకు ఏనాడు నిన్ను రాజకీయంగా నీ ఇంకా ఉన్నటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళు ఉన్నోళ్ళంతా కూడా టీడీపీ బెల్ట్. నీ ఎంకున్నోళ్ళంతా 2-3 కాంగ్రెస్ నాయకులే. ఆ కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి కబ్జాలు, భూ కబ్జాలు, అక్రమ దందాలు చేసినటువంటి దొంగలను నువ్వు మహేశ్వరంలో మహిళల ముందు నువ్వు వీళ్ళు హీరోలు, వీళ్ళు పెద్ద తురుంషాలు, వీళ్ళు మహేశ్వరాన్ని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి మిమ్మల్ని ఆదరిస్తారు, మిమ్మల్ని ఏదో చేస్తారని ప్రగల్భాలు వలుకుతున్నారు. మీరు చేసినటువంటి కాంగ్రెస్లో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి తప్ప మీరు ఒకసారి బహిరంగంగా మీరు మహేశ్వరం పోలీస్ స్టేషన్ దగ్గర అంబేద్కర్ చౌరస్తాల దగ్గర మీరు కూర్చోండి. మీరు ఏమేమి అభివృద్ధులు చేసినావు, మీరు ఏం నిలబడబెట్టినావో, నువ్వు ఏం చేసినావో, నువ్వు టీఆర్ఎస్ గవర్నమెంట్లో పోయిన తర్వాత నువ్వు నీవే మాకు సమాధానం చెప్పాలి. నుంచి మహేశ్వరం వరకు కూడా కాంగ్రెస్ పీరియడ్లో జరిగినటువంటి డబల్ రోడ్డు ఇవాళ మహేశ్వరం హాస్పిటల్కు స్థలం కానీ ముందుగట్ల నిర్మాణం జరిగినవి కూడా కాంగ్రెస్ పీరియడ్లోనే. ఇవాళ మహేశ్వరం కోర్టు వచ్చింది కూడా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే మీ హయాంలో తీసుకొచ్చింది. మరి మీ హయాంలో కాంగ్రెస్ పీరియడ్లో ఉన్నప్పుడు నేను తెచ్చినా అని చెప్పుకోకుండా నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు తెచ్చుకున్నాను. నీవు ఇవన్నీ కొన్ని తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చి మీరు ఈ తప్పుడు విధానాలను పాల్పడుతున్నారు. మీరు దయచేసి ఆనాడు సాంబయ్యను పోతాలరా సాంబయ్యను కూడా ఎంపీటీస్కి నిలవడబెట్టి ఆయనను కూడా రోడ్డు పాలు చేసి ఇలా భూములు అమ్ముకొని రోడ్డు మీదకి తీసుకొచ్చినావు. ఇవాళ కూడా నేను భూములు అమ్ముకొని రోడ్డు మీదకి నన్ను సర్పంచ్ని నేను నిలవడనంటే ఇదే దొంగ, నీ ఇంకా ఉన్న దొంగ, గజ దొంగ ఈ అంబయ్య అనేటోడు మమ్మల్ని ప్రతి కుటుంబాన్ని యాగం చేసి ఒక్కొక్కరిని మరి సర్పంచ్లకు నిలవడబెట్టి ఎంపీటీసీలకు నిలవడబెట్టి వాడు ఆర్థికంగా ఎదిగిండు, మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చిండు. ఆ దొంగని ఎంక పెట్టుకొని తిరుగుతావు. ఆ దొంగని కరెక్ట్ పనిచేసిండా? నీ ఎంకున్న ఇటువంటి వాళ్ళని పెట్టుకొని ఇటువంటి మోసకారులను పెట్టుకొని నువ్వు రాజకీయాలు చేస్తున్నావు. నీ రాజకీయాలు ఎప్పటికి కూడా ఇవి శాశ్వతంగా పనిచేయవి. ఇవి కేవలము నామమాత్రంగా తాత్కాలికంగా పనిచేసినటువంటి ఇటువంటి వాటిని మీరు విడనడాలి. మీరు నీ ఇంకా కష్టపడి పనిచేసిన వాళ్ళను నీ విధంగా
ఈ తప్పుడు ఆరోపణలు తప్పుడు విమర్శలు చేసి మా మీద కక్షగట్టి ఇటువంటి కార్యక్రమాలకు పూనుకోవద్దు. నీ శాసనసభ ఎన్నికల్లో రాత్రిపూట డబ్బులు వంచడానికి డబ్బులు లేకపోతే ఒక వ్యక్తి దగ్గర వాడు ఇయ్యనంటే నేను ఇలా చెప్పి డబ్బులు ఇచ్చిన అది కేఎల్ఆర్ దాకా పోయింది. ఆ విషయం కూడా కేఎల్ఆర్ గుర్తు చేసిండు. ఆ విషయం కూడా మేము ఇవాళ నీకు డబ్బులు మరి ఆ రోజు ఇలా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నువ్వు శాసనసభ ఎన్నికల్లో ఉన్నప్పుడు మరి నువ్వు 2వ స్థానంలో వచ్చినావు. మరి అప్పుడు వాళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు లేవా? ఇలా ఇన్ని కోట్లు పెడుతున్నారు. ఒక 30 లక్షలు రాత్రిపూట వంచనిక వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? ఒక వ్యక్తి నీకు డబ్బులు ఇచ్చిన వ్యక్తికి ఇంతవరకు ఆ డబ్బులు ఇవ్వలే ఈ దొంగలు. అటువంటి దొంగలను నువ్వు వెంకబెట్టుకొని నువ్వు ఇంకా రాజకీయంలో చేసుకుంటా వాళ్ళను నువ్వు పొగుడుకుంటా వాళ్ళని ఎత్తుకుంటా నీకు ప్రచారానికి రావడానికి నీకు ఎట్లా మనసు ఒప్పింది? ఆనాడు మహేశ్వరం శివగంగకు మరి ఇందిరారెడ్డి చనిపోయిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు మహాశివరాత్రికి తీసుకొస్తే అప్పుడు నిన్ను స్వాగతించడానికి ఒక్క వ్యక్తి లేకపోతే అలా కాకీశ్వరు నేను నీ 2 కుమారులు ఉన్నారు. ఆయన శివగంగల మేము బోట్లో కూడా తిప్పిన విషయాన్ని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇవాళ మాకు రుణపడి ఉన్నావు శాశ్వతంగా రాజకీయంగా. నేను ఓడిపోయిన తర్వాత నన్ను ఇలా నా కుటుంబాన్ని రోడ్డు మీద ఇస్తే నేను సర్పంచ్గా ఓడిపోయిన తర్వాత నా ఇంటి మీద రాళ్ళు విసిరి నన్ను ఆగం చేస్తే కూడా నువ్వు ఏనాడు కూడా రఘుపతి ఓడిపోయిండు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తున్నది. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిండు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు. వీళ్ళంతా ఉన్నప్పుడు కూడా నువ్వు మరి ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తాము, ఇతనికి సాయం చేస్తాము. మరి ఓడిపోయిన వాళ్ళకు అక్కడ సాంబయ్యని కానీ ఇక్కడ ఈశ్వర్ని కానీ ఎంపీటీసీ ఓడిపోయాడు. నువ్వు ఎన్నడూ కూడా ఇటువంటి రాజకీయాలు చేయొద్దు. ఈనాడు మీరు చేస్తున్నటువంటి వ్యక్తిగతంగా నీ యొక్క కుటుంబము నీవు నీ ఎంకున్నటువంటి కొంతమంది దొంగలను ప్రోత్సహించొద్దు. కష్టపడిన వాళ్ళను కూడా గుర్తించలేదు. అందు గురించే నీకు ఈ సాక్షి నీకు ఇటువంటి పనిష్మెంట్ జరిగింది. కాంగ్రెస్లోకి రాకుండా ఈ విధంగా అడ్డుకున్నారు. మాటు వంటలను నువ్వు పండుకునేటప్పుడు లేచేటప్పుడు మమ్మల్ని గుర్తుంచుకున్నాలే దేవుడు నీకు ఇది సాయం చేస్తాడన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని నేను సబితా ఇంద్రారెడ్డికి నేను ఈ విధంగా సవాల్ చేస్తున్నా.